కృపగల యేసయ్య, మీ ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు. తండ్రి, మీరు చెప్పినట్లుగా మీ రాకడ దినాలు ఎంతో విషాదకరంగా, ఎంతో ఇబ్బందికరమైన జీవితాలు జీవించవలసి వస్తాయని, రాజ్యం మీదికి రాజ్యం, దేశం మీదికి దేశం, ప్రజల మీదికి ప్రజలు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఒకని ఇంటి వారే వానికి వ్యతిరేకంగా లేస్తారని ఎన్నో విషయాలు చెప్పారు ప్రభా. అవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. తండ్రి, మీ రాకడ దినాలు దగ్గర పడ్డాయని, అయితే నాలో మాలో ఇంకా పరిపక్వత కనిపించడం లేదు. మిమ్మల్ని ఎదుర్కొనే అంత పరిశుద్ధత మాలో కనిపించడం లేదు తండ్రి, నాలో కూడాను. దయచేసి నాలో ఉన్న తప్పితాల విషయమై నిజమైన పశ్చాత్తాపాన్ని నాకు కలగజేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా ఎవరూ విడిచిపెట్టబడకూడదు స్వామి. ఏ బలహీనతలో ఉన్నప్పటికీ బిడ్డల్ని మా ప్రభా పశ్చాత్తాపంలోకి నడిపించి, మీ కనికరం గల హస్తము చేత వారిని పరిశుద్ధపరిచి మీ వద్దకు మీ రాకడలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 1వ తారీఖు 2026 ప్రియులారా, ఆదివారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము నుండి ఉన్న విషయాలు మీతో మాట్లాడటానికి ప్రభుల వారు నాకు సహాయం చేయని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరని. ప్రియులారా, 7 దినములు వరకు వారు ఆచరించినటువంటి ఆ పర్ణశాలల పండుగ సుక్కోతు అనేటటువంటి ఆ దినాన్ని అయిన తరువాత వారు 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్ట కట్టుకొని వారు దేవుని సన్నిధానంలోకి కూడి వచ్చారు. గోనె పట్ట పూర్తిగా వినయానికి సాదృశ్యమై ఉంది. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, అది వినయమునకు సాదృశ్యం. గోనె పట్ట వాస్తవానికి ప్రియులరా, వారు ప్రతిరోజు నియమముగా ధరించే కొన్ని వస్త్రాలను విడిచిపెట్టి ప్రభు ఎదుట తమను తాము తగ్గించుకునేటటువంటి ఆ మంచి జీవితాన్ని చూపిస్తూ ఉంది. బూడిద కూడా ప్రియులారా బాగా వినాలి. ఈ గోనె పట్ట తమ సుఖాలను దేవుని ఎదుట తాము వినయపూర్వకంగా జీవిస్తున్న విధానాన్ని తెలియబరుస్తూ ఉంది. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నినివే ప్రజలు తమ పాపాలను ఎరిగి దేవుని ఎదుట పశ్చాత్తాపపడ్డారు. వారు తమ జీవితంలో ఉన్న గర్వము, అహంకారము, పాపాన్ని దేవుని ఎదుట విడిచిపెట్టారు. సామాన్యమైన వ్యక్తి నుండి రాజు వరకు పశ్చాత్తాపపడుతూ వారు దేవుని దగ్గర మొరపెట్టారు.
వారికి వచ్చేటటువంటి ఆ ఉగ్రతను గుర్చి భయపడ్డారు. బూడిద తల మీద వేసుకోవడము అంటే, ప్రియులారా గమనించాలి, మనిషి ధూళిలో నుండి వచ్చాడు, తిరిగి ధూళిలోకి వెళ్ళిపోతాడని అర్థం. వారు పాపంపై బాధను చూపించే ఒక గుర్తును తెలియజేస్తూ ఉంది. మేము మట్టివారం ప్రభా, మట్టిలోకి తిరిగి వెళతాం. అటువంటి పాప సంబంధమైన జీవితాన్ని కలిగిన వారం. దయచేసి మమ్మల్ని కనికరించమని ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనములో కూడా మొర్దెకై బూడిదలో కూర్చున్నాడు, విలపించాడు. ఆ దినమున అహష్వరోసు రాజుగారు యూదులను సంహరించాలి అని చెప్పినప్పుడు 127 సంస్థానాలలో ఉన్న యూదులందరూ కూడా ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. వారి తలల మీద బూడిద వేసుకున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు. ఇది మనుషుల బలహీనతలను గుర్తించి దేవుని సహాయం అవసరమని ప్రభు పాదాల చెంత మొరపెట్టడం, ఒక నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉండడం. చూడండి, యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ బట్టలను కాదు మీ హృదయమును చింపుకోవాలి అని చెప్పాడు. దేవుని పిల్లలుగా బయట రూపము కాదు, మనము పూర్తిగా దేవుని పాదాల చెంత ఖిన్నులై తగ్గింపు కలిగి ప్రభు దగ్గర మొరపెట్టాలి. మన హృదయంలో మార్పు రావాలి. దేవుడు మనల్ని క్షమించే రీతిగా మనము ప్రభు దగ్గర పాపం విషయమై పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. ఉపవాసం చేసి గోనెపట్ట వేసుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుని ముందుకు వినయంగా వచ్చి పాపాలను ఒప్పుకోవడమే. ఆ రీతిగా ఎప్పుడైనా మనం చేశామా? బూడిదను తల మీద రాసుకున్న వ్యక్తి ఆ మనిషిని గుర్తించడం చాలా కష్టం. ఆ రీతిగా ప్రభుల వారి ఎదుటికి వచ్చినప్పుడు మన పాపములు మనల్ని పూర్తిగా ప్రభుల వారు గుర్తించు రీతిగా మనము కనిపించాం. మన పాపాలు అలాంటివి. వస్త్రాలు మనం తీసివేశాం, అనగా మనకున్నటువంటి వేషధారణ అంతా కూడా తొలగించి గోనెపట్టను కట్టుకోవడం. తండ్రి, నేను రిక్తుడను, ధనవంతుడు కాదు, విద్యావంతుడు కాదు, ఉద్యోగస్తుడు కాదు, వ్యాపారస్తుడు కాదు. ఈ భూమి మీద నాకు ఎటువంటి ఆధిక్యత లేదు. ఈ శరీరము బూడిద నుండి బూడిదలోకి వెళ్ళేది. ఈ బూడిదకు ఏ విధమైన ఖరీదైన వస్తువులు నేను ధరించాలి? బూడిదకు ఖరీదైన వస్తువులను ధరిస్తే ఉపయోగమేముంది అని ప్రభు ఎదుట పూర్తిగా పశ్చాత్తాపడ్డాం. యోనా గ్రంథంలో రాజు నుండి ప్రజల వరకు అదే పని చేశారు. దయచేసి గమనించాలి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనము నుండి 10వ వచనం వరకు మనము చూస్తే రాజు నుండి పేదవాడి వరకు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి వాడు కూడా దేవుని వద్ద నుండి వచ్చే ఉగ్రత విషయమై తప్పించుకోవటానికి రోధిస్తూ ఉన్నారు. మన హృదయాలు కూడా ఆ రీతిగానే ఉండాలి. పాపాన్ని గూర్చి దేవుని దగ్గరకు రావాలి. ఒక మార్పు మన జీవితంలో కలగాలి. దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన పట్ల కృప చూపెట్టులాగున గోనెపట్ట
ధరించడం అంటే వినయానికి, బూడిద రాసుకోవడం అంటే మనం చేసిన పాపాలన్నింటి విషయమై ప్రభు ఎదుట దుఃఖపడ్డం, పశ్చాత్తాపడ్డం. ప్రియులారా, ఒక పశ్చాత్తాపమైన హృదయము మార్పు కలిగి ప్రభుల వారిని క్షమించమని బ్రతిమలాడడం. ఈ రీతిగా ప్రభు సన్నిధానంలో ప్రతి వారు కూడా ప్రార్థించాలని నా మనవి. ఒక్క విషయం, మనము బూడిదకు ఒక విలువైన వస్త్రాన్ని బూడిదకు కప్పలేము కదా. మన జీవితం బూడిద లాంటిది. ఈ బూడిదకు ధనవంతుడని పేరు పెట్టగలమా? ఈ బూడిదకు విద్యావంతుడని పెట్టగలమా? ఈ బూడిదకు తెలివైన వాడని, ఘనమైన వాడని చెప్పగలమా? అటువంటి మనం ఎందుకు అతిశయపడాలి? ఎందుకు ఆర్భాటంగా బ్రతకాలి? ఎందుకు ఈ లోకంలో మనము హెచ్చించుకోవాలి? ఎంత మనం తగ్గించుకుంటే అంత మంచిది. ఈ బూడిదను పిడికిల్లో పట్టుకొని విసిరితే ఈ గాలిలో, శూన్యంలో ఆ కణువులు ఎక్కడ రాలిపోతాయో ఎవరికీ తెలియదు. అలాంటి మనం అంతలో కనిపించి కొంతలో మాయమైపోయేవారం. కాబట్టి ఏ విషయంలో కూడా అతిశయపడకుండా బ్రతుకుదుము కాక. మొదటి వచనాన్ని మీకు చెప్పాను. 9వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.